వెల్కమ్ టు డాట్ న్యూస్. ఇప్పుడు మనం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నాము. ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గం నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 7వసారి గెలుపొందడానికి ఆయన పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం చాలా ఆసక్తిగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే పార్టీ నుంచి పార్టీ నిర్ణయాలను విభేదించి బయటకెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యి వాళ్ళ మిసెస్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి మీద తను టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో ఇది చాలా రాష్ట్రంలోనే చాలా హాట్ సీట్గా ఇప్పుడు మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా వస్తున్న కామెంట్స్ కావచ్చు, ఏవైనా కూడా ఎలాగైనా సరే నెల్లూరు జిల్లాని కైవసం చేసుకోవడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం ఇప్పుడు ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈయన మీద పోటీ చేస్తున్నారు. అసలు ఎలా జరుగుతుంది ఈ నియోజకవర్గంలో, కొవ్వూరు నియోజకవర్గంలో ప్రచారం కానీ గెలుపొందడానికి కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. సరే, ఎలా జరుగుతుంది ప్రచారం? బాగా జరుగుతుందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుక్షణం నుండే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాలే మా గెలుపుకు శ్రీరామ రక్ష. అవే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా ప్రచారం చాలా బాగా జరుగుతుంది. అన్ని వర్గాల వారు కూడా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మా ప్రచారంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అంటే ఈ నియోజకవర్గాన్ని తీసుకుంటే చాలా టఫ్గా జరుగుతుంది. అంటే దీని మీద ఎక్కువ కూడా అందరూ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఎందుకంటే వేమిరెడ్డి ఏ కారణంతో అయితే విభేదించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారో అదే కారణం మీ చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు. అంటే ఆవిడ వచ్చి ఇక్కడ పోటీ చేయటం కానీ ఇదంతా కూడా. సో టఫ్ ఫైట్, జాయినింగ్స్, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇదంతా ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? టఫ్ ఫైట్ ఏం లేదమ్మా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నుండి మన పార్టీలో చేరారు. వచ్చి వాళ్ళు మాత్రమే ప్రభాకర్ రెడ్డికి అమ్ముడుపోతున్నారు. అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా కుటుంబ అభిమానులు కానీ ఎవ్వరు కూడా డబ్బుకు ఆశపడి పోవడం లేదు. ఎవరైతే మధ్యలో వచ్చారో నా దగ్గర లబ్ధి పొంది నన్ను ఉపయోగించుకొని 5 సంవత్సరాలు డబ్బుకు అమ్ముడుపోయినారు. అంతకు తప్పి చికెనేం లేదు. టఫ్ ఫైట్ లేదు, ఏమీ లేదు. ప్రజల ఆశీర్వాదం నాకుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోనే మేము గెలుస్తాం. అయితే 2019 ఎన్నికల తర్వాత మీరు గెలిచిన తర్వాత మీరు చెప్తున్నట్టు ఎవరైతే టీడీపీ నుంచి ఇటు వచ్చి మీ దగ్గర ప్రయోజనాలు పొందారో వాళ్ళే వెళ్ళారని చెప్తున్నారు. ఆ సమయంలో మీరు మీతో ఉన్న వాళ్ళని, వైసీపీతో పనిచేసిన వాళ్ళని కొంత నెగ్లెక్ట్ చేశారన్న భావన కూడా మీ కార్యకర్తల్లో ఉంది. సో దాన్ని ఎలా సరిదిద్దుకుంటారు? లేదమ్మా, వాళ్ళకి చెప్పే తీసుకున్నాము. అందరం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళని తీసుకున్నాము. బట్ ఈ పని చేస్తారని చెప్పి అనుకోలేదు. అది అవాస్తవం. అందరం కలిసి మాట్లాడుకునే తీసుకున్నాం. సో ఈమె వచ్చిన తర్వాత అంటే ఇక్కడ సినిమా ఎలా ఉంది అంటే చాలామందిని ఆకర్షించడం కానీ, లేకపోతే ఆపరేషన్ ఆకర్ష్ బాగా జరుగుతున్నట్టుంది మీ నియోజకవర్గంలో. సర్పంచులు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా వెళ్తున్నారు. సో అది ఎంతవరకు మైనస్ అవుతుంది అనుకుంటున్నారు మీ పార్టీకి? డబ్బుకు అమ్ముడు పోయే వాళ్ళని ప్రజలు లెక్క చేయరమ్మా. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఎంతమంది డబ్బులకు అమ్ముడు పోయినా, వాళ్ళు వెళ్ళిపోయినా నాకేం నష్టం జరగదు, పార్టీకి ఏం నష్టం జరగదు. ఆ అమ్మాయి కూడా నడమంత్రపు సిరి. ప్రభాకర్ రెడ్డి గారిని వివాహం చేసుకున్నాక ఆమె కోటేశ్వరరాలు అయింది. అంతకు తప్పించి ఆమెకు అసలు రాజకీయ ఓనమాలు కూడా తెలియవు. డబ్బుతో గెలవచ్చు అనుకుంటున్నారు, డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. అది కోవూరు నియోజకవర్గంలో జరగదు. చాలా చైతన్యవంతమైనటువంటి. జస్ట్ ఎలక్షన్ ముందు వరకు కూడా వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు, మీ పార్టీలోనే పనిచేశారు. అంటే వాళ్ళు కూడా ఆ క్రెడిట్ని తీసుకుంటారు కదా, ఇక్కడ జరిగిన అభివృద్ధి కావచ్చు, ఏదైనా కావచ్చు. 2 విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయినారు. ఒకటి, నెల్లూరు టికెట్ ముస్లిం మైనారిటీలకు ఇచ్చాడు. 2, కందుకూరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చాడు. ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ 2 చోట్ల కూడా రెడ్లను ప్రపోజ్ చేశాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. నేను ఒక బీసీకి ఇవ్వాలి, ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వాలి అన్న దాంతోనే ఆయన విభేదించి బయటకు వెళ్ళిపోయినాడు మనల్ని వదిలి. అంతకు మించి ఇంకొకటి కాదు. ఈ నియోజకవర్గంలో చాలా వరకు అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏవైనా కూడా 6 సంవత్సరాల నుంచి టీడీపీలో కావచ్చు, వైసీపీ నుంచి కావచ్చు, మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే మధ్యలో టీడీపీ వచ్చినప్పటికీ కూడా. సో ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? అవి ఇప్పుడు మీకు ఎంతవరకు మేలు చేయబోతున్నాయి మీ కుటుంబానికి? బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ చేయించానమ్మా, మున్సిపాలిటీ చేయించాను. రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 10 ఇచ్చారు స్టేట్లో. 10లో బుచ్చిరెడ్డిపాళెం ఇచ్చారు నెల్లూరు జిల్లాలో. బుచ్చిరెడ్డిపాళెం నుంచి సంఘం వాటర్ స్కీమ్ ఒకటి శాంక్షన్ చేయించాను. 85 crores అది. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో 10,650 కనెక్షన్స్ ఇస్తున్నాం. ప్రతి ఇంటికి ట్యాప్ ఇస్తున్నాం. టెండర్స్ కూడా అయిపోయినాయి, పని జరుగుతూ ఉంది.
సెంట్రల్ లైటింగ్ పెట్టించాను, సిమెంట్ రోడ్స్ వేసాము, సైడ్ డ్రైన్స్ చేశాము, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ రూపురేఖలు మార్చాను. అదేవిధంగా సబ్మర్సిబుల్ కాజ్వే ముదివర్తిపాళెం మధ్య 95 crores అది కూడా ఇచ్చారు సీఎం గారు. అది కూడా టెండర్స్ అయినాయి, వర్క్ జరుగుతూ ఉంది. రైతులకు మంచి ఉపయోగం అమ్మా అది. సో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. వాటికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు చాలా బాగా జరిగాయమ్మా. దాదాపు 1000 కోట్లకు పైన సంక్షేమ పథకాలకి ఫండ్స్ ఇచ్చారు జగన్ గారు. అయితే ఇక్కడ చూసుకుంటే మీరు ఎప్పుడు చూసినా కూడా, ఎప్పుడు గెలిచినా కూడా దాదాపు 25,000 నుంచి 30,000 మధ్యలో మీ గెలుపు ఉంటుంది. మీకు అన్ని ఓట్లు మెజారిటీ మీకు వస్తుంది. అయితే ఓడిపోయినప్పుడు కేవలం 600 ఒకసారి, ఇంకొకసారి ఒక చాలా తక్కువ ఎడ్జ్తోనే మీరు ఓడిపోయారు 2 times కూడా. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది మీ మెజారిటీ మీద? అంటే అటువైపు నుంచి 1,00,000 మెజారిటీ వస్తుందని చెప్పేసి ప్రశాంతి రెడ్డి వైపు నుంచి వినిపిస్తున్నాయి. అందుకే చెప్పాను, ఓనమాలు కూడా తెలియవు రాజకీయాల్లో ప్రశాంత్ రెడ్డికి అని. ఆడ ఉండేదే 2,62,000 ఓట్లు. 1,00,000 ఎట్లా వస్తాయమ్మా? ఎన్ని పోలు అవుతాయి? పోలు అయితే బహుశా 1,20,000 1,30,000 పోలు అవుతాయి. ఆమెకి అసలు 1,00,000 ఎట్లా వస్తాయమ్మా? అక్కడే అర్థమవుతుంది ఆమెకి రాజకీయ అవగాహన ఏ విధంగా ఉందో. నేనైతే ఒకటమ్మా, నేను తప్పకుండా గెలుస్తున్నాను, దీంట్లో ఇంకొకటి లేదు. మెజారిటీ మాత్రం చెప్పను. అది ప్రజా కోర్టులో తీర్పు వాళ్ళు ఇస్తారు. వాళ్ళ ఆశీర్వాదం నాకుంది. విజయం అయితే నాదే కోవూరు నియోజకవర్గం. అర్ధబలం బాగా ఉంది, వాళ్ళు బాగా వెదజల్లుతున్నారని టాక్స్ కూడా అంటే నియోజకవర్గంలో తిరిగినప్పుడు కూడా వినిపిస్తున్నాయి. ఎంత లేదన్నా డబ్బులు తీసుకుంటే వేయకుండా ఎందుకుంటారు వాళ్ళకు ఓట్లు అని మీరు అనుకుంటున్నారు? వేయరమ్మా, డబ్బులు తీసుకుంటారు. నేను కూడా ప్రతి ఊర్లో ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, 5,000 ఇస్తారంట ఓటుకి, తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయమని చెప్తున్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అందులో కోవూరు అంటేనే చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. జిల్లాలోనే ఒక గుర్తింపు ఉంది కోవూరుకి. చాలా మంచి వ్యక్తులమ్మా అక్కడంతా. అదే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం కూడా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ నుంచి సపోర్ట్, వాళ్ళు కాంగ్రెస్ కి చేస్తున్నారు కదా, ఎక్కువ కమ్యూనిస్ట్ ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతం కూడా మీ దాంట్లోనే ఉంది. సో వాళ్ళ సపోర్ట్ అక్కడ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నుంచి ఎలా ఉంటుంది? నాకు తెలిసి వాళ్ళ ఆశీర్వాదం కూడా నాకే ఉంటుందమ్మా. అందరితో బాగుంటాను. ఎమ్మెల్యే అని చెప్పేసి పొగరు కానీ గర్వం కానీ చూపించను. అన్ని పార్టీలు వాళ్ళతో సఖ్యతగా బాగుంటాను. వాళ్ళు ఏమి అడిగినా కూడా చేసి పెడుతుంటాను. అందువల్ల వాళ్ళు బయటపడకపోయినా వాళ్ళ మనసులో మాత్రం నేను ఉంటానని అనుకుంటున్నాను. ఇప్పుడు విమర్శలన్నీ కూడా మీ చుట్టూనే తిరుగుతున్నాయి. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూశాను, ప్రశాంత్ రెడ్డికి మీ మీద పోటీ చేయటం ఇష్టం లేదని ఒక వీడియో కూడా ఒకటి అసలు ఆడియో కూడా లీక్ అయింది ఒకటి. సో వాళ్ళకి వైసీపీలోనే ఉండాలి అని ఉంది. బట్ ఈ నిర్ణయం వెనుక ఇప్పుడు మీకు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటారు? వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం కావచ్చు ఏదైనా, అంటే ఆమెని వేరే చోట పోటీ చేయమన్నా కూడా మీ మీదకే రావాల్సి వచ్చింది. సో మీరు కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంది. సో ఎలా ఉంటుందంటారు ఈ రిలేషన్? మా బ్రదర్తో ఫోన్ చేసి మాట్లాడిందా, మా బ్రదర్ ఫోన్ అది ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతుంది. సో అన్నీ చెప్పింది దాంట్లో. వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఓడిపోతారని చెప్పింది. రామనారాయణ రెడ్డి గారు ఓడిపోతారు, ఇవన్నీ చెప్పింది. చంద్రమోహన్ రెడ్డి గారి మీద అందరి మీద మాట్లాడింది. సర్వేపల్లి నుంచి పోటీ చేయమన్నారు, సర్వేపల్లి నుంచి పోటీ చేయమన్నారని ఇవన్నీ మాట్లాడింది. బట్ వాళ్ళు వెళ్ళుండకూడదు పార్టీ వదిలి. చాలా లబ్ధి పొందారమ్మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఆ అమ్మాయిని కూడా టీటీడీ బోర్డు మెంబర్గా వేశారు. అదేవిధంగా ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా వేశారు. వాళ్ళు వెళ్ళుండకూడదు, తప్పు చేశారు. ఆమె మీద చాలా విమర్శలు చేస్తున్నారు. ఒక మహిళని అలాంటి విమర్శలు చేయకుండా పరిస్థితి, యాజ్ ఎ బ్రదర్గా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్గా కావచ్చు, అఫ్ కోర్స్ ఇప్పుడు మీకు అపోజిట్ అయ్యుండొచ్చు, మీరేమంటారు వాళ్ళని? నేనైతే ఆమెని వ్యక్తిగతంగా నేనేం మాట్లాడడం లేదమ్మా. ఆమె సంగతి అందరికీ తెలుసు, జిల్లా అంతా తెలుసు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సంగతి కూడా తెలుసు, నెల్లూరు జిల్లా అంతా తెలుసు. చెన్నైలో అడిగినా చెప్తారు వాళ్ళిద్దరి గురించి. ఒక ప్రముఖ రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి తమిళనాడులో ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఆయన్ని కానీ అడిగితే వీళ్ళిద్దరు భోగవతం అంతా కూడా బయటకు వస్తుంది. ఇంకా అంతకన్నా మాట్లాడను. అంటే గత ఎన్నికల్లో కేవలం ఈ కుటుంబం వల్లే నెల్లూరుని ఏకఛత్రాధిపత్యంగా వైసీపీ సాధించుకోగలిగింది అని అన్నారు. అయితే ఇప్పుడు ఈ పార్టీ నుంచి వీళ్ళు వెళ్ళిపోతే ఎలాంటి అంటే ఆ మద్దతు కానీ ప్రజల నుంచి ఉంటుందా? వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ సాయిరెడ్డి గారికి ఎలాంటి ఫైట్ ఉంటుంది పార్లమెంట్? 2019లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చూసి మమ్మల్ని అందరినీ గెలిపించలేదమ్మా. అందరం గెలిచాం జిల్లాలో. కడప తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట మా జిల్లా. ప్రభాకర్ రెడ్డిని చూసి వచ్చింది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచాం మేమంతా. మాది రాజకీయ కుటుంబం. 1961 నుంచి రాజకీయాల్లో ఉన్నాము, రాజకీయ కుటుంబం. అయినా నేనైతే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని 2019లో గెలిచాం.
ఆయన్ని చూసి ప్రభాకర్ రెడ్డిని చూసి 10 నియోజకవర్గాలు వచ్చినాయనంటే మాత్రం అది హాస్యాస్పదం అమ్మ. కానీ క్రెడిట్ అంతా అటువైపుకే. మీకు కూడా తెలుసు రాజకీయ నాయకుడిగా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, పనిచేస్తున్నారు. సో ఆ క్రెడిట్ అంతా ఆయన వైపుకే టర్న్ అయింది. ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆ డిస్కషన్ జరిగింది, ఎలా ఉంటుందో మరి ఇప్పుడు అనేసి. ఏం లేదమ్మా, ఏం లేదు, జీరో అంతే. మా విజయసాయి రెడ్డి గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయం మాత్రం చాలా గొప్ప నిర్ణయం, సాయన్నను పంపించడము. సాయన్న వచ్చిన తర్వాత మన పార్టీ క్యాడర్లో కూడా బాగా ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే మంచి వ్యక్తి, అందరితో బాగుంటాడు, అందరినీ కలుపుకుపోతాడు. అందువల్ల ఏం భయపడాల్సిన అవసరంలే. నెల్లూరు పార్లమెంట్ గెలుస్తున్నాం, 7కి 7 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం. నెల్లూరు సిటీ అసలు లెక్కలోకి తీసుకోవట్లేదు. ఒకవేళ అది గెలిస్తే జగన్మోహన్ రెడ్డి 175 గెలిచినట్టు అనే 175 కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అది ఎలా సాధ్యం అవుతుంది? బయట కూడా సర్వేలందరూ కూడా నెల్లూరు కూడా మనమే గెలుస్తామని ఇస్తున్నారమ్మా. నెల్లూరు సిటీ ఎక్కడ ఇవ్వట్లేదు, జనాలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. మీరు ఎలా? అమ్మ, సంక్షేమ పథకాలు గెలిపిస్తాయమ్మా. ఈ నియోజకవర్గంలో మీ నియోజకవర్గానికి వస్తే ఈ నెక్స్ట్ అజెండా ఏంటి, ఏం చెప్పబోతున్నారు జనానికి, ఏం చేస్తామని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి అంటే మేనిఫెస్టో. నియోజకవర్గానికి ఒకటి ఉంటుంది కదా. నియోజకవర్గానికి సంబంధించి సబ్మర్సిబుల్ కాజ్వే ఇంకా కూడా ఇంకొక 95 కోట్లు కావాలమ్మా, అది చేయిస్తాము. పైడేరు డ్రైన్ ఒకటి ఉందమ్మా, అది ఇంపార్టెంట్, దానికి కూడా ఒక 70 crores కావాలి. అదేవిధంగా పల్లెపాడు దగ్గర పెన్నాకు ఒక దాన్ని కూడా చేయించాలమ్మా, అది కూడా 100 కోట్లు అవుతుంది. ఈ పనులన్నీ కూడా ఖచ్చితంగా చేయిస్తాం. సో వాళ్ళకి ఓటేయకుండా మీకే ఓటేయాలి అంటే ఎలాంటి రీజన్స్ మీరు జనానికి చెప్తారు మీ నియోజకవర్గంలో? సంక్షేమ పథకాలు, సీఎం గారు ఇచ్చినటువంటి నవరత్నాలు దాదాపు 33 పథకాలు ఇచ్చారమ్మా. 33 పథకాలకి ఒక్కొక్క పేరు పెట్టారు. దాదాపు 3 లక్షల కోట్లకు పైగా ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా స్టేట్ అంతా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు. అవే మా గెలుపుకు శ్రీరామ రక్ష, అవే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఉదాహరణకు అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్ని. ఆరోగ్యశ్రీ 5 lakhsది 25 lakhs చేశారమ్మా, అది కూడా చాలా ప్లస్. మాకు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ కూడా. అన్ని వర్గాల వారు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బిజీ షెడ్యూల్లో కూడా మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను నిన్న ప్రచారం చేసేటప్పుడు నియోజకవర్గంలో తిరిగాను. చాలా మంది వృద్ధులు చెప్తున్నారు, అంటే నేను అడిగాను మామూలుగా, ఏంటి ఎవరికి వేయబోతున్నారు, ఎవరికి మీ సపోర్ట్ ఉండబోతుంది, ఆవిడ ప్రశాంత్ రెడ్డి కూడా వచ్చారు కదా అని అడిగితే, మేము జగన్తో ఉన్నాము అని చెప్తున్నారు. అంటే నేను అడిగా, ఏంటి మీటింగ్కి వచ్చారు కదా అందుకోసం మీరు చెప్తున్నారా అంటే, కాదు, ఆయన మాకు పెన్షన్స్ ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారని జనం చెప్తున్నారు. అంటే వాళ్ళల్లో చాలా స్పష్టంగా ఉంది, అభ్యర్థి ఎవరు అనేది కాదు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలకు మాత్రం మేము ఓటేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఉన్న జనం. సో అట్ ద సేమ్ టైం ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి కూడా వాళ్ళు మాట్లాడుతూ, మాకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అని చెప్పేసి వాళ్ళ మనసులో ఉందనేది వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.